హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిజం చెప్పండి, ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోయారా? పొద్దున లేవగానే ఫోన్ చూస్తాం, ఎవడో ఏదో అన్నాడని బాధపడతాం. ఆఫీసులో టెన్షన్, ఇంట్లో గొడవలు, రేపు ఏమవుతుందోనన్న భయం. ఇలా మన చుట్టూ అన్నీ ఉన్నాయి, కానీ లోపల ఏదో వెలితి. ఒక్కోసారి అనిపిస్తుంది కదా, అసలు నేను ఎందుకు పుట్టాను, నా వల్ల ఏమవుతుంది అని. మీకు తెలుసా, కొన్ని వేల ఏళ్ల క్రితం మన ఋషులు ఇలాంటి మానసిక యుద్ధాలన్నింటికీ సమాధానాలు రాసిపెట్టారు. అవే వేదాలు. అవి కేవలం మంత్రాలు అనుకుంటే పొరపాటే. అవి నీలాంటి నాలాంటి ఒక సామాన్య మనిషిని ఒక అసామాన్యమైన విజేతగా మార్చే లైఫ్ లెసన్స్. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు 5 సీక్రెట్స్ చెప్పబోతున్నాను. ఆ సీక్రెట్స్ విన్నాక నీ మీద నీకున్న నమ్మకం 100 రెట్లు పెరుగుతుంది. ఇది నా మాట. పాయింట్ నెంబర్ 1, నీ విలువ నీకు తెలుసా? ఫ్రెండ్స్, ఇక్కడే నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక పాత విగ్రహం ఉంది. ఆ విగ్రహం పైన మట్టి పేరుకుపోయి అందవికారంగా అందరూ అసహ్యించుకునేలా మారిపోయింది. అప్పుడే ఒక పెద్ద భారీ వర్షం పడింది. ఆ వర్షానికి ఆ విగ్రహం పైనున్న మట్టి మొత్తం పోయి లోపలున్న బంగారం బయటపడింది. ఫ్రెండ్స్, ఇక్కడ మన లైఫ్ కూడా ఇంతే. మన మీద పడ్డ మట్టి ఏంటో తెలుసా? నువ్వు పనికిరావు అని ఎవడో అన్న మాటలు, పాత ఫెయిల్యూర్స్, నీ రంగు, నీ రూపం. మనం ఆ మట్టినే నేను అనుకొని కుంగిపోతున్నాం. కానీ వేదాలు ఏమంటున్నాయో తెలుసా? తత్వమసి అంటే నువ్వే ఆ పరమాత్మ యొక్క అంశవు. నీ ఉద్యోగం పోవచ్చు, నీ డబ్బు పోవచ్చు, కానీ నీ లోపలున్న ఆ గోల్డెన్ సోల్కి ఎప్పుడూ ఏమీ కాదు. నువ్వు ఒక మట్టి ముద్దవి కాదు, ఒక మాస్టర్ పీస్వి. నీ పైన ఉన్న ఆ నెగిటివిటీ మట్టిని ఒక్కసారి విదిలించి చూడు, నీ అసలైన రాజసం బయటపడుతుంది. పాయింట్ నెంబర్ 2, మనసు అనే మదపు టేనుగు. మనం రోజూ కోప్పడతాం, ఏడుస్తాం, అసూయపడతాం. ఇలా ఎందుకు? మన మనసు మన మాట వినదు కాబట్టి. ఒక పెద్ద ఏనుగుకి పిచ్చి పడితే ఊరంతా ఎలా నాశనం చేస్తుందో, కంట్రోల్ లేని మనసు మన లైఫ్ని అలానే నాశనం చేస్తుంది. నీ మనసును నువ్వు కంట్రోల్ చేయకపోతే నీ మనసు నిన్ను కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. వేదాల్లో చెప్పినట్టు నీ వివేకం అనే అంకుశంతో ఆ మనసును మచ్చిక చేసుకో. ఫోన్ వాడుకో, కానీ రీల్స్ చూస్తూ గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నావంటే నీ మనసు నిన్ను బానిసను చేస్తుందని అర్థం. నువ్వు యజమానివి కావాలి, బానిసవి కాదు. ఒక్కసారి నీ మనసును నీ గుప్పిట్లోకి తెచ్చుకో, ఈ ప్రపంచం మొత్తం నీ గుప్పిట్లోకి వస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 3, నువ్వు నాటే ఆలోచనే నీ భవిష్యత్తు. రైతు ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోస్తాడు కదా. మరి నువ్వు నీ బ్రెయిన్లో రోజు ఎలాంటి విత్తనాలు వేస్తున్నావు? నా వల్ల కాదు, వాడు నాకంటే అదృష్టవంతుడు, ఇలాంటి విషపు విత్తనాలు వేస్తూ మంచి లైఫ్ కావాలని కోరుకుంటే ఎలా వస్తుంది? యద్భావం తద్భవతి. నువ్వు ఏది బలంగా నమ్మితే అదే జరుగుతుంది. మన వేదాలు చెప్పే రహస్యం ఇదే. నీ ఆలోచనలే నీ తలరాతను డిజైన్ చేస్తున్నాయి. పొద్దున లేవగానే ఈరోజు నాది, నేను ఏదైనా చేయగలను అని ఒక విత్తనం వేసి చూడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అద్భుతంగా మారుతాయి. తోటలో పిచ్చి మొక్కల్ని పీకేసినట్టు నీ మైండ్లో ఉన్న పనికిరాని చెత్త ఆలోచనల్ని పీకేయి. పాయింట్ నెంబర్ 4, రిజల్ట్ గురించి టెన్షన్ వద్దు. మనం ఒక పని మొదలు పెట్టకముందే అమ్మో అది అవ్వకపోతే ఎలా, అందరూ ఏమనుకుంటారు అని భయపడతాం కదా. అందుకే మనం సరిగ్గా పనిచేయలేం. ఫలితం మీద ఉండే భయం నీ శక్తిని సగం తగ్గిస్తుంది. వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసా? నువ్వు చేసే పనిని ఒక యజ్ఞంలా చేయి. అంటే ఫలితం గురించి ఆలోచించకుండా నీ 100% కష్టాన్ని ఆ పనిలో పెట్టు. గమ్యం గురించి ఆలోచించేవాడు ఆగిపోతాడు, కానీ అడుగు మీద దృష్టి పెట్టేవాడు శిఖరాన్ని చేరతాడు. భయం ఫలితం నుండి వస్తుంది, ధైర్యం నీ లోపల నుండి వస్తుంది. ఫలితాన్ని దేవుడికి వదిలేయి, నువ్వు మాత్రం నీ పనిలో పులిలా దూసుకుపో. పాయింట్ నెంబర్ 5, వెతకడం ఆపు, గుర్తించడం మొదలుపెట్టు. సంతోషం కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతాం, పబ్బులు, పార్టీలు, కొత్త బట్టలు. కానీ అది కొద్దిసేపే ఉంటుంది. ఎందుకంటే మనం కస్తూరి మృగంలాగా తయారయ్యాం. తనలో ఉన్న సువాసనను అడవి అంతా వెతికినట్టు మనలో ఉన్న ఆనందాన్ని బయట వెతుకుతున్నాం. నువ్వు ఒక సముద్రానివి. ఒక చిన్న స్పూన్ నీళ్ళ కోసం ఎవరి ముందు చేయి చాపకు. నువ్వు ఆల్రెడీ పరిపూర్ణుడివి.
నీకు ఇక్కడ ఏదీ తక్కువ లేదు. ఎవరో వచ్చి నిన్ను అప్రిషియేట్ చేస్తేనో నీకు విలువ వస్తుంది అనుకోవడం నీ బలహీనత. నీ విలువ నీకు తెలిసిన రోజున ఈ ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది. స్టాప్ బెగ్గింగ్ ఫర్ లవ్ అండ్ రెస్పెక్ట్. స్టార్ట్ లివింగ్ టు యువర్ సెల్ఫ్. చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఈ వేదాలు, ఈ సూత్రాలు అన్ని పుస్తకాల్లో ఉండటానికి కాదు, నీ హృదయంలో ఉండటానికి. ఇన్నాళ్ళు నువ్వు భయపడింది చాలు, ఇతరుల కోసం బతికింది చాలు. ఈరోజే, ఇప్పుడే ఆ మట్టిని విదిలించు. నీ లోపల ఉన్న ఆ గంభీరపు సింహాన్ని నిద్రలేపు. నీ లైఫ్కి నువ్వే రాజువి, నీ సామ్రాజ్యానికి నువ్వే అధిపతివి. ఈ వీడియో చూశాక మీలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నా సక్సెస్. మీకు బాగా నచ్చిన పాయింట్ని కమెంట్ చేయండి, నేను కూడా చదువుతాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.